వెల్కమ్ టు స్పాట్లైట్. ఒక నౌక ప్రపంచాన్ని టెన్షన్ పెట్టింది. అగ్ర దేశాల నుంచి పేద దేశాల వరకు అన్నింటినీ అద్దిరిపడేలా చేసింది. సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన నౌక ఇలా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. రోజుకు వేల కోట్ల నష్టానికి కారణమైంది. ఒక్క నౌక కాలువలో అడ్డుపడితే ఇంత నష్టం ఎందుకు? ఇప్పటికీ నౌకల ట్రాఫిక్ పూర్తి స్థాయిలో ఎందుకు క్లియర్ కావడం లేదనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలు. ఇంతకీ సూయజ్ కాలువ చరిత్రేంటి? ఒక్క రోజు ఆగితే ఎందుకంత నష్టమనే డీటెయిల్స్ ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. వారం రోజులుగా ఎక్కడ చూసినా సూయజ్ కెనాల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక నౌక కాలువలో చిక్కుకుపోతే అది ప్రపంచంలోనే ఓ సంచలన వార్త అయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రపంచ దేశాలన్నీ కదిలాయి. ఎట్టకేలకు వారం రోజులకు అది బయటపడింది. ఒక్క నౌక ఆగిపోతే ఆ రూట్లో కంప్లీట్గా రాకపోకలు నిలిచిపోయాయి. ఎందుకు ఇలా జరిగింది? సముద్రంలో ట్రాఫిక్ జామ్ కావడానికి కారణాలేంటి? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అది మార్చి 23 మంగళవారం. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇదే సమయంలో చైనా నుంచి బయలుదేరిన ఎవర్ గివెన్ అనే భారీ నౌక ఈజిప్ట్ లో ఉన్న సూయజ్ కెనాల్ దగ్గరికి చేరింది. తెల్లవారుజామున కెనాల్లో ఎవర్ గివెన్ నౌక ప్రయాణం ప్రారంభమైంది. ఆ సమయంలో షిప్ బరువు 2 లక్షల టన్నులు. ఎవర్ గివెన్ షిప్ లో 20 అడుగుల పొడవైన కంటైనర్లు 20,000 వరకు ఉన్నాయి. వీటిలో నిత్యావసర సరుకులు, క్రూడ్ ఆయిల్ వంటివి వేల టన్నుల్లో ఉన్నాయి. అప్పటికే ఎవర్ గివెన్ నౌక పోర్టు తావోఫిక్ దాటి మధ్యధరా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఓవైపు ఇసుక తుఫాన్, మరోవైపు అలల తాకిడి. 400 మీటర్ల పొడవు, 2 లక్షల టన్నుల బరువున్న నౌక సైతం వేగంగా వీస్తున్న గాలులకు నిలబడలేకపోయింది. కేవలం 200 మీటర్ల వెడల్పు ఉన్న సూయజ్ కాలువలో అటు ఇటు వెళ్లసాగింది. ఉదయం 7 గంటల 40 నిమిషాల సమయంలో గాలులు బలంగా కొట్టడంతో నౌక పూర్తిగా తిరిగిపోయింది. కాలువకు సమాంతరంగా వెళ్లాల్సిన నౌక కాస్త కాలువకు అడ్డుగా తిరిగింది. నౌక 2 అంచులు కాలువకు 2 వైపులా ఇసుకలో కూరుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా నౌక అందులోంచి బయటకు రాలేదు. సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోయిందనే సమాచారం దాని నిర్వహణ చూస్తున్న అథారిటీకి చేరింది. వాళ్లు ఎక్విప్మెంట్ తో వచ్చి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా అది కదిలే పరిస్థితి కనిపించలేదు. బుధవారం 8 టగ్ బోట్లతో ఈజిప్ట్ అధికారులు, నౌకలకు సంబంధించిన నిపుణులు రంగంలోకి దిగి ఓడను కదిలించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ విఫలమయ్యాయి. అప్పటికే అటు మధ్యధరా సముద్రం నుంచి అరేబియా సముద్రం వైపు, అరేబియా సముద్రం నుంచి మధ్యధరా సముద్రం వైపు వెళ్లాల్సిన వందలాది నౌకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అటు కాల్వలో ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ బయటకొచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈ విషయం క్రమంగా దేశ అధినేతలకు చేరింది. విషయం తెలియగానే వారిలో ఆందోళన మొదలైంది. సూయజ్ కాల్వలో ఇరుక్కుపోయిన నౌకను వీలైనంత త్వరగా బయటకు తీయాలి, లేకపోతే చాలా సమస్యలొస్తాయి. అన్ని దేశాలకు సమాచారం చేరటంతో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి నౌక ప్రమాదంపై, దాన్ని బయటకు తీసుకొచ్చే అంశాలపై డిస్కషన్స్ మొదలుపెట్టారు. నౌకను తిరిగి దారికి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డచ్ కంపెనీ బోస్కాలిస్ కూడా రంగంలోకి దిగింది. మంగళవారం కాలువలో ఇరుక్కుపోయిన నౌకను గురువారానికల్లా, అంటే మార్చి 25వ తేదీ కల్లా బయటకు తీసుకొస్తామని ఎవర్ గివెన్ షిప్ నిర్వహణ చూస్తున్న బెర్న్ హార్ట్షెల్ట్ షిప్ మేనేజ్మెంట్ ప్రకటించింది. కానీ అది కూడా సాధ్యపడలేదు. దీంతో నిరుత్సాహానికి గురైన చాలా ఓడలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వేల కిలోమీటర్లు ప్రయాణించైనా సరే మధ్యధరా సముద్రం వైపు వెళ్లేందుకు శుక్రవారం రోజున ప్రయాణం మొదలుపెట్టాయి. సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌకను బయటకు తీసే ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. పెద్ద సంఖ్యలో నిపుణులు, పదుల సంఖ్యలో టగ్ బోట్లు అక్కడి నుంచి చేరుకుని నౌకను లాగే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం నాటికి ఓడను ఇరువైపులా కేవలం 30 డిగ్రీల కోణంలో మాత్రమే కదిలించారు. ఆదివారం నాటికి 14 టగ్ బోట్లు ఈ ఓడను లాగే పనిలో ఉన్నాయి. అప్పటికే 300కు పైగా కార్గో షిప్లు సూయజ్ కాలువ ద్వారా ప్రయాణించేందుకు వేచి చూస్తున్నాయి. ఆదివారం సాయంత్రానికి మరింతగా షిప్ కదలటంతో సిబ్బందిలో ఆశలు రేకెత్తాయి. సోమవారం, అంటే మార్చి 29న నౌక వెనుక భాగాన్ని కొంత దూరం లాగారు. ప్రధాన కాలువలో అడ్డుగా ఉన్న నౌకను శక్తివంతమైన టగ్ బోట్లతో కాలువలో ఒక పక్కకు తరలించారు. దాదాపు వారం రోజుల తర్వాత ఎవర్ గివెన్ దారికొచ్చిందని ఈజిప్ట్ అధికారులు ప్రకటించారు.
వారం రోజులకు ఎవర్ గివెన్ అడ్డంకి తొలగింది. సూయజ్ కెనాల్ క్లియర్ అయింది. అప్పటిదాకా కాలువ మధ్యలో చిక్కుకుపోయిన నౌకలు తిరిగి తమ గమ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాయి. కాలువ మధ్యలో నిలిచిపోయిన 37 నౌకలు సోమవారం రాత్రి ప్రయాణం ప్రారంభించాయి. మరో 70 నౌకలు మంగళవారం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అవి క్లియర్ అయ్యాక మిగతా నౌకలకు అనుమతి ఇచ్చారు అధికారులు. భారీ గాలులు, ఇసుక తుఫాన్ వల్లే నౌక చిక్కుకుపోయిందని అధికారులు చెప్పారు. కాలువ నుంచి నౌకను బయటకు తీసేందుకు 3000 క్యూబిక్ మీటర్ల మట్టిని, ఇసుకను తొలగించామన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% సూయజ్ కాలువ ద్వారానే సాగుతోంది. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రాల్ని కలిపే కాలువ 193 కిలోమీటర్లుంటుంది. ఇది ఒక కృత్రిమ కాలువ. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జల మార్గాల్లో ఇది ఒకటి. ఆసియా దేశాలకు, యూరోపియన్ దేశాలకు మధ్య నౌకల ప్రయాణ దూరాన్ని 1000 కిలోమీటర్లు ఇది తగ్గిస్తుంది. ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువలో నిలిచిపోవటం వల్ల రోజుకు సుమారు $9.6 బిలియన్ అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఎవర్ గివెన్ నిలిచిపోవడంతో యూరోపియన్ ఓడరేవుల దగ్గరకు అన్ని కంటైనర్ నౌకలు ఒకేసారి రావటం వల్ల రద్దీ ఏర్పడింది. నౌకల ప్రయాణంలో ఆలస్యం కారణంగా కంటైనర్ షిప్పింగ్ రంగం మొత్తం మీద ప్రభావం చూపించింది. ఖాళీ డబ్బాలు చైనాకి, ఆసియాకు పంపించి సరుకులు తిరిగి తెచ్చే ప్రక్రియ ఆలస్యమైంది. వారంలో ఎవర్ గివెన్ బయటకు వచ్చినప్పటికీ దీని ఎఫెక్ట్తో ఇతర నౌకల స్కెడ్యూల్పై తీవ్ర ప్రభావం పడింది. ఈ ప్రభావంతో యూరప్తో పాటు ఆసియా దేశాలకు పంపే సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. 193 కిలోమీటర్ల కాలువ. అదేదో పంట కాలువ కాదు, 2 సముద్రాలను కలిపే కాలువ. ప్రపంచంలోని ఖండాలను కలిపేందుకు తవ్విన కాలువ. ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం ఎక్కువే. అందుకే దీనిపై ఆధిపత్యం చెలాయించేందుకు చాలా దేశాలు ప్రయత్నించాయి. కాలువ నిర్వహణను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూసి విఫలమయ్యాయి. ఈ పరిణామాలు యుద్ధాలకు కూడా దారితీశాయి. ఒక్కరోజు ఈ మార్గం ఆగిపోతే 70,000 కోట్ల నష్టం ప్రపంచ దేశాల్లో నిత్యావసరాల ధరలపైన ప్రభావం పడుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన సరుకుల రవాణాలో దాదాపు 10% పైగా సూయజ్ కాలువ ద్వారానే జరుగుతుంది. సూయజ్ కాలువ 1869లోనే మొదలైంది. కానీ 1960వ దశకం నుంచి ఈ మార్గంలో రవాణా కార్యకలాపాలు చాలా పెరిగాయి. ఆఫ్రికా చుట్టూ ప్రయాణించాల్సిన అవసరం తప్పడంతో ఈ మార్గం కీలకంగా మారింది. అయితే కాలువలో రవాణా నిలిచిపోవడం ఇదేమీ తొలిసారి కాదు. 1967లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్లకు ఇజ్రాయెల్తో యుద్ధం జరిగింది. 6 రోజుల పాటు ఆ యుద్ధం కొనసాగింది. ఆ టైంలో సూయజ్ కాలువలో 15 వాణిజ్య ఓడలు చిక్కుకుపోయాయి. ఇందులో బల్గేరియా, చెక్స్లోవేకియా, ఫ్రాన్స్, పోలాండ్, స్వీడన్, పశ్చిమ జర్మనీ, అమెరికా, బ్రిటన్ నౌకలున్నాయి. 6 రోజుల యుద్ధం ఫలితంగా సూయజ్ కాలువ 8 ఏళ్లు మూతపడింది. కాలువలో నిలిచిపోయిన 15 నౌకల్లో ఒకటి మునిగిపోగా మిగతా 14 ఓడలు ఓ రకంగా అక్కడే మరో 8 ఏళ్లున్నాయి. యుద్ధం రెండో రోజు సూయజ్ కాలువ చివరి కొనవైపు ఉన్న ఓడలు ఈజిప్ట్ దాడుల్లో మునిగిపోయాయి. ఇజ్రాయెల్ కాలువ దారిని ఉపయోగించుకోకుండా ఈజిప్ట్ అక్కడ బాంబులు పెట్టింది. 3 అరబ్ దేశాలు ఓడిపోవడంతో 1967 జూన్ 10న యుద్ధం ముగిసింది. కానీ ఆ తర్వాత సూయజ్ కాలువను ఈజిప్ట్ మూసేసింది. అందులో చిక్కుకున్న 14 ఓడలు అక్కడే ఉండిపోయాయి. దీంతో ఓడల్లో ఉన్న సరుకులు, యంత్రాలను చూసుకునేందుకు ఆ ఓడల సంస్థలు సిబ్బందిని నియమించాయి. ఏళ్లు గడిచినా సూయజ్ మూసివేత అలాగే కొనసాగింది. చాలా సంస్థలు ఆ ఓడలను వదులుకొని ఇన్సూరెన్స్ సంస్థల నుంచి పరిహారం పొందేందుకు దరఖాస్తులు పెట్టుకున్నాయి. యోమ్ కిప్పుర్ యుద్ధంతో సూయజ్ కాలువ తెరుచుకుంది. 1975 జూన్ 5న సూయజ్ కాలువ తెరుచుకుంది. అక్కడ చిక్కుకొని ఉన్న 14 ఓడల్లో 2 పనికొచ్చాయి. మిగతావి మళ్లీ నడపడానికి వీల్లేకుండా పాడయ్యాయి. సూయజ్ కాలువ ప్రాధాన్యత ఏంటో ప్రపంచ దేశాలకు మరోసారి తెలిసి వచ్చింది. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో సూయజ్ కాలువ ఉంది. అయినా దాని ప్రభావం మన దేశంపైన కూడా ఉంటుంది. భారత్ నుంచి అనేక ఎగుమతులు, దిగుమతులు కాలువ ద్వారా జరుగుతుంటాయి. అవన్నీ నిలిచిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిణామమే. నూనె, గృహోపకరణాలు, పత్తి, ఆటోమొబైల్ ఉత్పత్తులు, యంత్రాల విడిభాగాల వంటివి యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలకు ఎగుమతవుతుంటాయి. ఉక్కు ఉత్పత్తులు, తుక్కు, పలు యంత్రాల విడిభాగాలు, రసాయనాలు వంటివి దిగుమతవుతుంటాయి. ఏటా సూయజ్ కెనాల్ ద్వారా భారత్ దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల మేర వాణిజ్యం సాగిస్తోంది.
కొద్ది రోజుల పాటు కాలువ మూసుకుపోవడం వల్ల 5 నుంచి 15% మేర పలు ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఈ సమస్య రాకుండా భారత్ ఓ 4 పాయింట్ల ప్రణాళిక రెడీ చేసింది. ఎక్కువ కాలం నిలువ ఉండని సరుకులున్న నౌకల్ని మొదట తరలిస్తారు. ధరల్లో తేడాలు రాకుండా సంబంధిత కంపెనీలతో చర్చలు జరుపుతుంది. అవసరమైతే ఆఫ్రికా చుట్టూ తిరిగైనా సరే నౌకల్ని గమ్యస్థానాలకు చేర్చడం వంటి చర్యలు చేపడుతోంది. సూయజ్ కాలువ ద్వారా ముడి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందుంది. చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల కంటే భారతదేశమే 3/2 వంతులు ముడి చమురును సూయజ్ కాలువ మీదుగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. సూయజ్ కాలువ ద్వారా భారత్కు ప్రతిరోజు 5 లక్షల బ్యారెల్స్ ముడి చమురు వస్తోంది. భారత్ తర్వాత చైనా రోజుకు 4 లక్షల బ్యారెల్స్ వరకు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు సూయజ్ కాలువ నుండి రోజుకు 4 లక్షల బ్యారెల్స్ కన్నా తక్కువ ముడి చమురు దిగుమతి చేసుకుంటాయి. సూయజ్ కాలువ ద్వారా ముడి ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్, లిబియా, అల్జీరియా ముందున్నాయి. వీటి తర్వాత భారత్ 6వ స్థానంలో ఉంది. అందుకే సూయజ్ కాలువలో రవాణా ఆగిపోతే భారత్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 20 ఏళ్లలో పరిశీలిస్తే 2004లో ట్రాఫిక్ బ్రిలియన్స్ అనే నౌక కాలువలో చిక్కుకోవడంతో 3 రోజుల పాటు, 2017లో జపాన్ నౌక చిక్కుకోవడంతో కొన్ని గంటల పాటు రవాణా నిలిచిపోయింది. ఇప్పటికే కరోనా లాక్డౌన్ సముద్ర రవాణాపైన తీవ్ర ప్రభావం చూపింది. కంటైనర్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమయంలో వారం రోజుల పాటు సూయజ్ కెనాల్ బ్లాక్ అయిపోవడంతో మరింత సమస్యగా మారింది. ఇతర దేశాల కంటే యూరప్ దేశాలతో పాటు అమెరికాలో సరుకుల నిల్వలపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు సముద్రాలను కలుపుతూ కాలువ నిర్మించాలనే ఆలోచన ఎందుకొచ్చింది? కాలువ నిర్మించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? భారీ షిప్ వెళ్లేలా 200 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మించే బదులు సముద్రంలో వేరే మార్గంలో వెళ్లిపోవచ్చు కదా. కానీ అలా వెళితే ఏంటి నష్టం? ఎందుకు ప్రపంచ దేశాలన్నీ ఈ మార్గాన్నే వాడుకుంటున్నాయనేది ఆసక్తికరమైన అంశం. ప్రపంచంపై పెత్తనం చేయాలనుకున్న అమెరికా ఈ కాలువపై ఎందుకు పెత్తనం చేయలేకపోయింది? ప్రత్యామ్నాయ కాలువ తవ్వేందుకు ప్రయత్నించి ఎందుకు మధ్యలోనే డ్రాప్ అయింది? సూయజ్ కెనాల్ ను ప్రపంచ వాణిజ్య నాడిగా పిలుస్తుంటారు. తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఈ కాలువ అంత కీలకంగా మారింది. దీన్ని తవ్వక ముందు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికా వద్ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ సమీపం నుంచి నౌకలు ప్రయాణించేవి. కాలువ నిర్మాణానికి ముందు ఆసియా వైపు నుంచి యూరప్ వైపు వెళ్లాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ సముద్రం మీదుగా వేల కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఓ కృత్రిమ జలసంధిని తయారు చేశారు. అదే సూయజ్ కాలువ. మధ్యధరా సముద్రం నుంచి అరేబియా సముద్రం వరకు ఈజిప్ట్ మీదుగా ఒక కాలువను తవ్వితే రవాణాకు చాలా లాభదాయకంగా ఉంటుందన్న ఆలోచనతో 1859లో సూయజ్ కాలువ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 10 ఏళ్ల అనంతరం 1869లో దీన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ది పీసింగ్ ఆఫ్ ది ఇస్థమస్ ఆఫ్ సూయజ్ పేరిట ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈజిప్ట్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా సహా మొత్తం 7 దేశాలు కలిపి సూయజ్ కెనాల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాయి. ఈజిప్ట్ కి యూరప్ కి మధ్య ఉన్న మధ్యధరా సముద్రాన్ని ఈజిప్ట్ కింద భాగంలో ఉన్న ఎర్ర సముద్రాన్ని కలుపుతూ దాదాపు 1500 అడుగుల లోతు, 600 అడుగుల వెడల్పుతో కెనాల్ తవ్వారు. సూయజ్ కాలువ పొడవు 193 కిలోమీటర్లు. ఈ కాలువ ఆసియా, ఐరోపా ఖండాల మధ్య అతి దగ్గరి సముద్ర మార్గం. దీని వలన యూరప్ దేశాలకు 8900 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది. సుమారు 10 రోజుల ప్రయాణ సమయం, ఆ ప్రయాణానికి తగ్గ ఇంధనం నౌకలకు ఆదా అవుతోంది. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తే నౌకకు అదనంగా 800 టన్నుల ఇంధనం ఖర్చవుతుంది. ఒక నౌకకయ్యే మొత్తం ఖర్చులో 60% ఇంధనానిదే. దీంతో ఆ భారం వస్తువుల ధరపైనే పడుతుంది. సరుకుల ధరలు పెరుగుతాయి. ఇలాంటి కష్టాలన్నింటినీ సూయజ్ కాలువ తీర్చింది. మొదట సూయజ్ కాలువ ఆపరేషన్ ఫ్రాన్స్ కంట్రోల్లో ఉండేది. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో కాలువకు బ్రిటన్ ప్రొటెక్షన్ ఇచ్చింది.
రెండో ప్రపంచ యుద్ధ టైంలో సూయజ్ కాలువను జర్మనీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసింది. బ్రిటన్, దాని మిత్ర దేశాల బలగాలు దీన్ని అడ్డుకున్నాయి. 1939 నుంచి 1945 వరకే రెండో ప్రపంచ యుద్ధం జరిగినా బలగాలు మాత్రం 1954 వరకు అక్కడే రక్షణగా ఉన్నాయి. 1956లో కెనాల్ ను జాతీయం చేస్తున్నట్లు అప్పటి ఈజిప్ట్ ప్రెసిడెంట్ గామల్ అబ్దుల్ నాజర్ ప్రకటించారు. ఇది యుద్ధానికి దారితీసింది. కొన్ని నెలల పాటు కాలువ క్లోజ్ అయింది. యుద్ధ సమయంలో కాలువను క్లోజ్ చేసింది ఈజిప్ట్. ఇతర దేశాల నౌకలు రాకుండా అందులో బాంబులు కూడా ఫిక్స్ చేసింది. దీంతో సూయజ్ కు ప్రత్యామ్నాయ కాలువపై అమెరికా ఫోకస్ పెట్టింది. ఈజిప్టుకు పక్కనే ఉన్న ఇజ్రాయెల్ మీదుగా కాలువ తవ్వాలని నిర్ణయించింది. సూయజ్ కాలువ ప్రారంభమయ్యే చోట కుడివైపు నుంచి ఇజ్రాయెల్ మీదుగా మధ్యధరా సముద్రం వరకు కాలువ తవ్వేందుకు ప్లాన్ రెడీ చేసింది. మధ్యధరా ఎర్ర సముద్రాన్ని కలిపేలా ఇజ్రాయెల్లోని నెగెవా ఎడారిలో కెనాల్ తవ్వాలని నిర్ణయించింది. కాలువను మామూలు పద్ధతుల్లో తవ్వితే చాలా కాలం పడుతుంది. అందుకని భయంకరమైన ప్లాన్ చేసింది అగ్రరాజ్యం. అణుబాంబులతో కాలువ తవ్వాలని నిర్ణయించింది. 256 కిలోమీటర్ల మేర 1500 అడుగుల లోతైన కాలువను బాంబులతో తవ్వాలని ప్లాన్ ప్రిపేర్ చేసింది. ఇందులో 208 కిలోమీటర్ల వరకు ప్రతి 1.5 కిలోమీటర్కు 2000 టన్నుల బరువైన అణుబాంబులను 4 చొప్పున పెట్టాలని అనుకుంది. ఈ ప్రకారం మొత్తం 520 అణుబాంబులు, మొత్తంగా 10,40,000 టన్నుల బరువున్న బాంబులు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే అణుబాంబులు పెడితే పని త్వరగా పూర్తవుతుంది, భారీగా ఖర్చు తగ్గుతుందని అమెరికా ఆలోచించింది. కానీ పర్యావరణానికి జరిగే నష్టం గురించి ఆలోచించలేదు. అణుబాంబులు వేసినప్పుడు భారీగా రేడియో ధార్మికత వెలువడుతుంది. చాలా దూరం వరకు దాని ప్రభావం ఉంటుంది. అక్కడున్న చెట్లు, జీవరాశులన్నీ నశించిపోతాయి. కొన్ని తరాల వరకు మనుషులతో పాటు జంతువులు, అక్కడి ప్రకృతిపై దాని ప్రభావం ఉంటుందనే విషయాన్ని మర్చిపోయింది. అయితే ప్రకృతికి విరుద్ధంగా చేపట్టాలనుకున్న ఈ కాలువ నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్ కాలువలో ఇరుక్కుపోవడంతో మరోసారి ప్రత్యామ్నాయంపై చర్చ మొదలైంది. అయితే వారం రోజుల్లోనే అది బయటకు రావడంతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా నిలిచిన నౌకలన్నీ ఇప్పుడిప్పుడే తమ గమ్యస్థానాల వైపు ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంతగా డెవలప్ అయిన ప్రస్తుత రోజుల్లోనూ సముద్ర మార్గమే సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. వాయు మార్గంలో కంటే సముద్ర మార్గంలోనే ఎక్కువ సరుకులు ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ రవాణాకు బెస్ట్ వే. అందుకే వారం రోజులు ఒక నౌక అడ్డుపడితే లక్షల కోట్ల నష్టం వచ్చింది. మరికొన్ని రోజులు అది అలాగే ఉండిపోతే పరిస్థితులు మరోలా ఉండేవి. ఇప్పటికీ కరోనా దెబ్బతో అల్లాడిన దేశాలు ఇప్పుడు ఈ షిప్ దెబ్బతో మరోసారి అల్లాడిపోయేవి. ఇది ఇవాల్టి స్పాట్లైట్.